ఎస్సీ అయిపోయింది, బీసీ అయిపోయింది, వెలమ చూసినాం, ఇక రెడ్డి చూసినాం. ఫైనల్గా ఎస్టీకి సంబంధించినటువంటి జాబితా చూస్తే బాలు నాయక్ దేవరకొండ, రామచంద్ర నాయక్ డోర్నకల్. ఈ ఇద్దరిలో ఎవరికైనా ఒకరికి ఖచ్చితంగా మంత్రివర్గంలో అవకాశం ఉంటుంది. గతంలో కొంత ప్రచారం కూడా జరిగింది. ఒకవేళ పిసిసి అధ్యక్షుడిగా బలరాం నాయక్ ఒకవేళ అవకాశం ఇస్తే, ఎస్టీకి గనక పిసిసి అధ్యక్షుడిగా నియమిస్తే మంత్రివర్గంలో అవకాశము దక్కదు ఎస్టీలకు అనేటువంటి ప్రచారం కూడా జరిగింది. కానీ ఒక గౌడ సామాజిక వర్గము బీసీ బిడ్డకు పిసిసి అధ్యక్షుడిగా ఇక పగ్గాలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఎస్టీ బిడ్డల్ని కూడా మంత్రివర్గంలో ఎవరికొకరికి అవకాశం ఇవ్వాలి. సో ఈ ఇద్దరిలో ఎవరికో ఒకరికి మాత్రం ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. ఇందులో బాలు నాయక్ పేరు వినిపిస్తుంది, రామచంద్ర నాయక్ పేరు వినిపిస్తుంది. ఇద్దరిలో ఎవరికైనా ఒకరికి మాత్రం ఖచ్చితంగా ఎస్టీ కోటాలో ఇక ఆ యొక్క సామాజిక వర్గం నుంచి అయితే ఖచ్చితంగా అవకాశం ఉన్నటువంటి పరిస్థితి మనము చూస్తున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.